కాపరి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెహెజ్కేలు 38:7. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. నీవు సిద్ధంగా ఉండుము అను దాని విషయము శ్రద్ధ చూపాలి. ఎవరో మనకు కీడు చేశారని తలస్తూ ఉంటాము. ఆదాము గారు తన తప్పును గ్రహించలేదు, హవ్వమ్మను నిందించాడు. మన స్వభావము ఇతరులను నిందించడమే. నీవు సిద్ధంగా ఉండు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. యవనస్తుడా, ప్రవక్త వలె ఉండడానికి నిన్ను నీవు సిద్ధపరుచుకో. బాప్తిస్మమిచ్చు యోహాను గారు తనను తాను సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన సిద్ధపాటు స్థలంగా అరణ్యాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యం. ఒక క్రైస్తవుడు అనేక రకాలుగా ఉండడానికి సిద్ధపడాలి. బాప్తిస్మమిచ్చు యోహాను గారు దేవుని వ్యాఖ్యానకర్తగా సిద్ధపరుచుకున్నాడు. ఒకరు చేసే అతి గొప్ప పని తనను తాను సిద్ధపరుచుకోవడమే. ఫరోకు నిన్ను దేవునిగా చేసేదను అని చెప్పడంలో అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నీవు పలికే మాటలు ప్రవచనాల వలె నెరవేర్చబడును. అదే ప్రవచనాత్మ. ప్రవచనాత్మ ఉండాలి అనంటే నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలి. బాప్తిస్మమిచ్చు యోహాను గారు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మిడతలు, అడవి తేనె ఆహారంగా తీసుకున్నాడు. అలాంటి సామాన్యమైనటువంటి ఆహారాన్ని భుజించినా కూడా ఆత్మలో బలశాలిగా ఉన్నాడు. మనమైతే ఎంత తినాలి, రుచికరమైన ఆహారం ఉందా లేదా అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాము. మంచి మంచి పదార్థాలను తినలేని ఒక స్థలానికి బాప్తిస్మమిచ్చు యోహాను గారు వెళ్ళాడు. నీవు సిద్ధంగా ఉండు, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము. తనను తాను సిద్ధపరచుకొనని వాడు సంఘాన్ని సిద్ధపరచలేడు. నిన్ను నీవు సిద్ధపరచుకోకుండా ఇతరులను ఎలా సిద్ధపరుస్తావు? నీవు సిద్ధపడి నీతో కూడా ఉన్నవారిని సిద్ధపరిచి వారికి కావలి ఉండు అనేది క్లిష్టమైనటువంటి పని. పిల్లలకు కావలిగా ఉండడం అనేది తల్లిదండ్రులకు అసాధ్యంగా ఉంటూ ఉంది. బోధించడం సులువే, కానీ కావలిగా ఉండడం అనేది చాలా కష్టం. మనలో ఎంతమంది తమ కుటుంబాలకు కావలిగా ఉన్నాము? మనలో ఎంతమంది మనం పనిచేసే చోట్ల ఇతరులకు కావలిగా ఉన్నాము? ఈ పని చాలా కష్టమైన పని. నీవు సిద్ధపడి నీతో కూడా ఉండు వారికి కావలి అయి ఉండుము. ఇలా చేయడానికి వేసే ప్రతి అడుగు కూడా దేవుని కృప నడిపింపు పొంది ఈ గొప్ప బాధ్యత చేపట్టే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.